నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరోయిన్ పూనమ్ కౌర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. మరి ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె చేసినటువంటి కామెంట్స్ కడప నుంచి వచ్చి తనను బెదిరించారు అని చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా శ్రావణి, మన వీక్షకులు. పూనమ్ కౌర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు సార్. మరి తనని ఏ విధంగా ఒత్తిడి చేశారు, ఏ విధంగా బెదిరించారు, కడప నుంచి వచ్చి మరీ తనను మానసికంగా వేధించారు అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, మరి ఈ సినీ ఫీల్డ్లో ఒక స్టార్ హీరో గురించి కొన్ని అసభ్యకరంగా అభ్యంతరకరంగా మాట్లాడాలి అని చెప్పి ఆమెని ఫోర్స్ చేసిన విధానం ఏ విధంగా చూడాలంటారు? ఇది సెన్సేషన్ కాదమ్మా, ఆమె వాస్తవమైన విషయాలు బయటికి చెప్పింది. గతం నుంచి జరుగుతున్న తెరచాటు అంశాలని ఇవాళ ఆమె తెర ముందుకు తీసుకొచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగింది, అరాచకాలు జరిగినాయి, దాష్టికాలు జరిగినాయి, తర్వాత దౌర్జన్యాలు, గృహదహనాలు ఇవన్నీ జరిగినాయి తెలుసు. అట్లాగే కాదంబరి జత్వాని అనే ఒక మహిళ, ఒక సీరియల్ నటిని బాంబే నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కనీసం 60 రోజుల పాటు విజయవాడలో ఒక గెస్ట్ హౌస్లో పెట్టి పోలీసులు ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెట్టడం, తర్వాత వాళ్ళకి సెల్ ఫోన్లు, వాళ్ళ ఐప్యాడ్లు అన్నీ లాగేసుకోవటం, ఏ విధమైన కమ్యూనికేషన్ లేకుండా చేయటం, వాళ్ళ క్రెడిట్ కార్డుల్ని బ్లాక్ చేయించటం, తర్వాత వాళ్ళకి సంబంధించిన బంధువులకి వీళ్ళ మీద కొన్ని ఆరోపణలకు సంబంధించిన అంశాలు ప్రచారం చేయటం, అంటే కావాలని ఆ అమ్మాయిని ఆ విధంగా వేధించి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడికి సంబంధించి ఆమె కొన్ని డిమాండ్లని ఒప్పుకోలేదన్న కారణంతో ఒక ఇండస్ట్రియలిస్ట్కి వ్యతిరేకంగా అమ్మాయి ఫిర్యాదు చేసిందనే నెపంతో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో డీజీ క్యాడర్ అధికారులు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయిన సంఘటన కూడా మనం చూసాం. టాటా ఒకడు, అతను తర్వాత విశాల్ గున్ని, పివి సునీల్ కుమార్, వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా కింద అధికారులు అయ్యారు. వీళ్ళంతా ముందే టికెట్లు బుక్ చేసుకుని ఫ్లైట్లో వెళ్ళి ఆమె తీసుకురావటం, ఆ తర్వాత కేసు బుక్ చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అట్లాగే ఇంకొక సినిమా నటిని కూడా, హీరోయిన్ని ఈ విధమైనటువంటి వేధింపులకి గురి చేసి మానసికంగా అమ్మాయిని కుంగుబాటుకి, తర్వాత బెదిరింపులతో ఒక భయోత్పాతం సృష్టించి ఫలానా రాజకీయంలో ఉన్న గతంలో సినిమా హీరోగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకమైనటువంటి ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధమైనటువంటి ప్రకటనలు ఇవ్వమని చెప్పి, లేకపోతే నీకు చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి నీ కుటుంబ సభ్యుల మీద, మీ మీద అని కడప నుంచి వచ్చిన వ్యక్తులు బెదిరించారని, తీవ్ర ప్రాణహాని కూడా ఉంటుందని కూడా బెదిరించారని ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఒక ఇంటర్వ్యూ ఇస్తూ. ఇవి గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలాంటివే చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినందుకు దీనికి ఎవరు కూడా ఆశ్చర్యపోవట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థుల యొక్క ప్రతిష్టను మంటగలిపి వాళ్ళని రాజకీయంగా దెబ్బతీయటానికి చేసిన ఈ ప్రయత్నం. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్యను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తర్వాత ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, ఇలా రాజకీయ ప్రత్యర్థుల్ని అట్లా దెబ్బతీయటం. అంటే మీరు అన్నట్టుగా సార్, అంటే ఎన్నికలు వస్తున్నాయి అంటే ఒక ఎత్తుగడతో ముందుకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? హామీలు ఎలాగే ఇస్తున్నారు కదా, హామీలు కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు 2019లో వివేక మర్డర్ కేసు, ఇప్పుడు 2024 ఎలక్షన్స్ ముందు ఇటువంటి సెలబ్రిటీస్ని ముందు పెట్టి వాళ్ళని కూడా ఒత్తిడి చేసి ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్టా కాదనే అంశం కాదు ఇక్కడ. రాజకీయంగా ప్రయోజనం పొందాలి, మనం అధికారంలోకి రావాలి, ఎవరి జీవితాలు ఏమైపోతే మనకెందుకు అని. నిజానికి ఆ అమ్మాయి పూనమ్ కౌర్ అంటే మనం ఈ చర్చా వేదికలో చెప్పొచ్చో లేదో కానీ, పోసాని కృష్ణమురళి ఆ అమ్మాయి గురించి చేసిన కొన్ని అసభ్యకరమైనటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యల మూలన ఆ అమ్మాయికి కుదిరిన వివాహ సంబంధం కూడా చెడిపోయిందంటే ఆమె వ్యక్తిగతంగా ఎంత నష్టపడింది, ఎంత క్షోభపడింది. ఒక మహిళా జీవితాలతో కూడా వీళ్ళు ఆడుకున్నారు వాళ్ళ రాజకీయం కోసం. అలాగే కాదంబరి జత్వాని కేసు విషయంలో కూడా ఆ అమ్మాయిని ఎంత క్షోభ పెట్టారు. ఆమె ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి కూడా చూడటానికి కూడా ఆమె సాహసించలేకపోయింది. అంత భయంకరమైనటువంటి వేధింపులకు గురి చేశారు. అంటే మహిళని కూడా చూడకుండా, ఆ అమ్మాయికి ఒక ప్రైవసీ లేకుండా, ఈవెన్ కొన్ని మహిళలు వాడుకునే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాడే ఆ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా అంత వేధింపులకు గురి చేశారంటే అందరూ కూడా
కుటుంబ సభ్యులతో సహా ఆమె ఎంత బాధపడింది ఇక్కడికి వచ్చి. అంటే సార్ ఇక్కడ ఇంకో అంశం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకే రక్షణ లేకుండా పోయిందంటున్నారు వైసీపీ నేతలు. మరి ఇప్పుడు పూనం కౌర్ కానివ్వండి, మీరు చెప్పినటువంటి కాదంబరి జత్వాని కానివ్వండి, వారికి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఈవెన్ పూనం కౌర్ ఆ ఛానల్లోనే చెప్పారు, ఓన్లీ నా కుటుంబ సభ్యులకు మాత్రమే చెప్పుకుందాం అనుకుంటున్నాను, మొదటిసారిగా నేను బహిరంగంగా చెప్తున్నానని. ఏంటి మరి మహిళలకు రక్షణ ఎప్పుడు లేదు? అంటే ఎంత ఘోరంగా ఆ అమ్మాయిని బెదిరించారంటే, బ్లాక్మెయిల్ చేశారంటే, పవన్ కళ్యాణ్ గారిని కనుక నువ్వు తిట్టకపోతే ముందేమో డబ్బులు ఆశ చూపించారు, తర్వాత పదవి ఆశ చూపించారు, లేదంటే నీ మీద ఏదైనా మేము దాడి చేస్తామని చెప్పారు. ఆఖరికి ఆ అమ్మాయి ఫోటోల్ని, నగ్నంగా ఉన్న ఫోటోలను కూడా మేము అప్లోడ్ చేస్తాము సోషల్ మీడియాలో అని కూడా బెదిరించారు. అది ఎంత తీవ్రంగా క్షోభపడి ఉంటుంది. ఇప్పుడు ఆమె మింగగలిగిన అంశం కాదు, కుటుంబ సభ్యులతో చెప్పుకుంటే కనీసం ఓదార్పు దొరుకుతుందని ప్రయత్నించింది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఆ రోజు అప్లోడ్ కూడా చేసి ఉండేవాళ్ళే, చేసిన కనీసం కుటుంబ సభ్యులకు ముందే చెప్పింది కాబట్టి కనీసం వాళ్ళన్నా మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఉంటారు, తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉండదు. లేకపోతే కుటుంబాల నుంచి కూడా వెళ్ళేసినప్పుడు వాళ్ళకి ఏమి ఆత్మహత్య శరణ్యం అవుతుంది. అట్లాంటి పరిస్థితిని ఆ అమ్మాయికి తీసుకొచ్చారంటే, ఒక సినిమా హీరోయిన్కి ఆ పరిస్థితి అంటే ఇక మామూలు వాళ్ళు ఏ విధంగా. వాసిరెడ్డి పద్మ గారిని ఆ రోజుల్లో మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉంది, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేశాడు. ఆమె కూడా చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం లేదు, మహిళలకి పట్ల ఎటువంటి అకృత్యాలు జరిగినా కనీసం ఆయనతో చెప్పి అధికారులకి తగిన ఆదేశాలు ఇప్పిద్దామని ప్రయత్నిస్తే ఇలాంటి విషయాలు నా దగ్గరికి ఎందుకు తీసుకొస్తావు నువ్వు, అది ఏమన్నా నాకు ఉపయోగపడే అంశమా, నాకేమన్నా లాభం వచ్చే అంశమా అని కూడా ఆమెని తీవ్రంగా మందలిచ్చేవాడని కూడా చెప్పింది. అంటే ఆమె ఒక సంగతి చెప్పింది, చెల్లెల పట్ల తల్లి పట్ల కూడా ఆయన ఏ విధమైనటువంటి ప్రేమాభిమానాలు కానీ ఆత్మీయత అనురాగాలు కానీ ఉండవు. ఆయన మహిళలకంటే అసలు పట్టించుకోడు. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, రోజా సినిమా యాక్టర్ ఆమె కూడా, మరి వాళ్ళ నాయకురాలు కూడా ఏదన్నా మహిళల మీద గనక అఘాయిత్యం జరిగితే గన్ కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పింది. అదే జగన్ను అనేక రకాలైనటువంటి మహిళల మీద దాష్టికాలు, దౌర్జన్యాలు, రేపులు, హత్యలు జరిగితే కనీసం ఒక ఖండన లేదు, పోలీసు అధికారుల్ని గట్టి చర్య తీసుకోమని ఆదేశం కూడా చేయటానికి కూడా ఆయన మనస్కరించాల. ఒక ముఖ్యమంత్రిగా అది చిన్న విషయం, ఆయనకి చేస్తే కనీసం పోలీసులు శ్రద్ధపడతారు. అట్లా మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా ఉన్న పద్మ గారు ఎంత పోరాటం చేసినా పైనుంచి గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో ఆమె ప్రయత్నాలు కూడా ఉపయోగం లేకుండా పోయిందని చెప్పి ఆమె ఆ పదవికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చి స్వయంగా చెప్పేసింది. ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆయన కింద ఎప్పుడైనా మారతాడేమో అని అనుకున్నాను. అసలు ముందులో చేరినప్పుడు కూడా కొంచెం యువకుడు కదా, మంచి పరిపాలన ఇస్తాడు, స్వచ్ఛత ఉంటుంది, పారదర్శక ఉంటుంది, నిజాయితీ ఉంటుంది అనుకున్నాను. నేను ఆశించిన ఏది ఆ ప్రభుత్వంలో లేదని చెప్పింది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెందిన పార్టీ కార్యకర్తలు, అందున కడప జిల్లా వాళ్ళు ఆ పూనం కౌర్ని ఆ రకంగా వేధించి ఆత్మహత్యకి పురిగొల్పే స్థితికి తీసుకెళ్లారు అమ్మాయిని. ఏదైనా మహిళలు తట్టుకోగలుగుతారు, కానీ వాళ్ళ నెకెడ్ ఫోటోల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటే ఇక అంతకన్నా ఏ మహిళ కన్నా జీవితంలో ఒక రంపపు కోత ఏముంటుంది. ఇప్పుడు జరిగిన తర్వాత ఇక అమ్మాయి ఎన్ని చెప్పినా ఎవరు కూడా నమ్మరు. వాళ్ళు రాజకీయం కోసం ఎవరినైనా బలి పెడతారనే దానికి ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఆయన ఒక రైటరు, అవతల ఒక మహిళ మీద తెలిసి తెలవకుండానే అంత మాట మాట్లాడితే ఫలానా, ఇప్పుడు నీకు పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయ విభేదాలుంటే ఆయన్ని విమర్శించవచ్చు, ఆయనకి నువ్వు ఎవరో మహిళకి నువ్వు ముడిపెట్టి విమర్శలు చేస్తే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది, అయిపోయింది కూడా. ఇప్పుడు అది కూడా చెప్పేసింది. ఇప్పుడు అంత మరి అది వాళ్ళ కుటుంబ సభ్యులకి ముడిపెట్టి ఎందుకు చెప్పాలా, అది ఎవరో కన్న పిల్ల కాబట్టి ఆ అమ్మాయిని బలిపెట్టారు రాజకీయం కోసం. ఇప్పుడు ఆమె జీవితాన్ని తిరిగి తెచ్చుకోగలుగుతుందా? ఒక స్నేహితుడితో పెళ్లి చేసుకోవడానికి నిశ్చితార్థం పెట్టుకుని అది రద్దు అయిన తర్వాత ఇక ఆ పిల్లాడి మనసు మారుతుందా? అతను వద్దనుకుని వదిలేసుకున్నారు. ఆమె జీవితంలో ఎంత షాక్కి గురైంది, ఆమె తప్పుందా అందులో? వీళ్ళ రాజకీయం కోసం అట్లా వీళ్ళిద్దరు సెలబ్రిటీస్ కాబట్టి బయటకు వచ్చినాయి. ఇలాంటి గ్రామ స్థాయిలో వాలంటీర్స్ కూడా చేశారు. ఆ వాలంటీర్సే నా బలం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పనులు చేయటం వలన ఏ గ్రామాల్లో కూడా ఇంత వ్యతిరేకత వచ్చిన కారణం ఏంటంటే వాళ్ళ కాళ్ళు ఇచ్చారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలని సెలెక్ట్ చేసి వాలంటీర్లుగా
వాళ్ళకి విశేషమైన అధికారాలు ఇచ్చి ఈవెన్ ఎమ్మెల్యేలని కేర్ చేయాల్సిన అవసరం లేదు, మీరు సర్పంచ్లను కేర్ చేయాల్సిన, మండల అధ్యక్షుని కేర్ చేయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా నాతో ఫోన్లో మాట్లాడొచ్చు అని ఒక భ్రమ కల్పించాడు. అది వాళ్ళు కూడా ఊళ్ళో అట్టా ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళే పవర్ అంతా అనిపించారు. కొన్నిసార్లు ఈవెన్ రామనారాయణ రెడ్డి గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు వాలంటీర్లని మీ సహాయం లేకుండా మేము ఎమ్మెల్యేలు కూడా కాలేమయ్యా అన్నాడంటే వీళ్ళు ఎంత పవర్ ఆస్వాదించారు, లేని అధికారాలను ఉపయోగించుకున్నారు, లేకపోతే ఎలాంటి భ్రమలు కల్పించారు సమాజంలో. బెనిఫిషరీస్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా పంపిస్తున్నాడు ఆయన సొంత డబ్బులని వీళ్ళు ప్రచారం. దాని మూలాన ఏంటి, ఈ ఎమ్మెల్యేస్ మీద వ్యతిరేకత ఉండా తన మీద ఉండే అభిమానంతో ఓట్లేస్తారని ఆ మాట కూడా ఆయన ఎమ్మెల్యేస్తోనే చెప్పాడు మీటింగ్లో, సమీక్షా సమావేశాలు ఎలక్షన్ ముందు. మీ మీద మంచి అభిప్రాయం లేదేమో కానీ నా మీద చాలా మంచి అభిప్రాయం ఉంది, సర్వే రిపోర్ట్లు నాకు వచ్చినాయి, కాబట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి, మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం చెప్పండి. ఈ సంక్షేమం అభివృద్ధి ఎవరి డబ్బులతో చేశాడో ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఎవరికన్నా విందిస్తుంటే మనం ఆ విందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలి. వాళ్ళ జేబుల్లో డబ్బులే లాగి మనం ఆ వ్యక్తికి విందిస్తే ఆయనకి విందిచ్చిన ఇదే ఉంటుంది, తృప్తి ఏముంటుంది. సేమ్ ప్రజలు కూడా అర్థం చేసుకుంది ఏంటంటే మన పేరు మీద అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు మాత్రమే మనకు వేసాడనేది వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఓహో బిడ్డ నువ్వు ఇంత తెలివి వస్తే మాకు తక్కువ ఉందా అని చెప్పి వాళ్ళు ఇలాంటివన్నీ తీసి పక్కన పడేసి నువ్వు ఒక అధికారంలోకి రావడానికి వీలు లేదని ఒక శిలాశాసనం, మరణ శాసనం రాశారు. దాంతో ఇవాళ అసెంబ్లీకి కూడా వెళ్లకుండా గిల్లగిలా కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతమంది మహిళల్ని వాళ్ళు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి టార్చర్ చేసిన ఉసురు ఊరికే పోలా, పూర్తిగా 100% కొట్టబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన ఉనికిని తను కాపాడుకోవటం కోసం ఎన్ని పిల్లి మొగ్గలేస్తున్నాడో ప్రజల ముందు మనం చూస్తున్నాం. కాసేపుకి మాటలు మారుస్తున్నాడు, ఇంకా తను ఆ కొద్దిపాటి విశ్వసనీయత కూడా కోల్పోతున్నాడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణి, మన వీక్షకులు.